పూర్వము మన తాత ముత్తాతలు బియ్యాలు అన్నాలు వండుకొని తినేవారు కాదంటండి. అంటే వాళ్ళకి పొడి బియ్యము పొడి అన్నము తెల్ల అన్నము అంటే ఏంటో తెలియదంట. అప్పట్లోని పండించిన ధాన్యాన్ని వడ్లు అంటారు. ఆ వడ్లుని రోలుకేసి కొట్టేవారట, దంచేవారట. ధాన్యాన్ని దంచుకున్న దాన్ని చెరుక్కోగా పొట్టుపోగా మిగిలిన గింజలా కాసుకొని తాగేవారట. అదే అప్పటి బలం అనుకోండి. ఇప్పుడు మనకి ఇన్ని రకాలుగా మనం తయారు చేసుకుంటున్నా ఇప్పుడు బలం కాదు, అదైతే చాలా బలం అనేవారు. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను అటుకులతో ఉప్మా చేస్తున్నాను. ముందుగా అటుకుల్ని నీటిలో వేసుకొని శుభ్రం కడుక్కొని రెండు మూడు సార్లు అయితే ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న అటుకుల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కలుపుకొని పక్కన పెట్టుకొని కలిపేసుకొని ఉప్మాకి ఎలాగైతే మనము వాడతామో అలాగే పోపులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే తిప్పండి ఇది డైరెక్ట్గా వేసేస్తే గట్టిగా తగులుతాయండి పంట కిందన. అలా తగలకుండా ఉండడానికి కొంచెం వాటర్ వేయండి. ఆ వాటర్లో కొంచెం మగ్గేటప్పటికి బాగుంటుంది అది. మనం నవ్వులేటప్పుడు పంట కింద పడవు. అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో ఉంటే ఇబ్బంది పడతారు కదా, అలా పడకుండా అన్నమాట. ఫోన్ తెచ్చుకున్నా కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి కరెంట్ పోయిందండి. సబ్స్క్రైబ్.